ఇండియన్ పాలిటీలో ఫస్ట్ చాప్టర్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం. మన రాజ్యాంగం అమలులోకి రాకంటే ముందు దానికి ఎలాంటి చారిత్రక నేపథ్యం ఉందనే విషయం ఈ చాప్టర్ చెప్తుంది. ఇప్పుడు ఈ చాప్టర్ని లైన్ బై లైన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The British came to India in 1600 as traders in the form of East India Company, which had the exclusive right of trading in India under a charter granted by Queen Elizabeth I. బ్రిటిష్ వారు భారతదేశానికి 1600 సంవత్సరంలో తూర్పు ఇండియా కంపెనీ ద్వారా వ్యాపారులుగా వచ్చారు. క్వీన్ ఎలిజబెత్ I ప్రదానం చేసిన ఒక చార్టర్ ద్వారా వారికి భారతదేశంలో వ్యాపారం చేయడానికి సర్వ హక్కులు లభించాయి. In 1765, the company, which still now had purely trading functions, obtained the Diwani, that is, rights over revenue and civil justice of Bengal. అప్పటి వరకు వ్యాపారానికి మాత్రమే పరిమితమైన ఆ కంపెనీ అనేది 1865లో దివానీ రైట్స్ అనేది తీసుకుందనమాట. అసలు దివానీ అంటే ఏంటి అంటే, ఒక అలాం అనే మొఘల్ చక్రవర్తి బక్సర్ యుద్ధం గెలిచిన తర్వాత 1764లో ఈ దివానీ అనే రైట్స్ ని ఆ కంపెనీకి ఇచ్చేశాడనమాట. దివానీ అంటే ఏంటంటే రైట్స్ ఓవర్ రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్ ఆఫ్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. అంటే ఇదేం చెప్తుంది అంటే, బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సా ప్రాంతంలోని ఆదాయం, న్యాయ వ్యవహారాలలో హక్కులు లభిస్తాయన్నమాట ఆ కంపెనీకి. దీనితో భూభాగంపై వీరికి అధికారం లభించింది. This started as career as a territorial power. In 1858, the wake of Sipahi Immunity, the British Crown assumed direct responsibility for the governments of India. అంటే 1858లో సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ పరిపాలనను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. దిస్ రూల్ కంటిన్యూడ్ అంటిల్ ఇండియా వాస్ గ్రాంటెడ్ ఇండిపెండెన్స్ ఆన్ August 15, 1947. మనకు స్వాతంత్రం వచ్చే ఆగస్టు 15, 1941 దాకా అది కొనసాగుతూనే వచ్చింది. విత్ ఇండిపెండెన్స్ came the need for a constitution. Hence, a constituent assembly was formed for this purpose in 1946 on January 26, 1950. The constitution came into being. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, స్వతంత్రం రావడం తర్వాత రాజ్యాంగాన్ని ఏర్పరచుకునే అవసరం ఏర్పడింది. అప్పుడు ఏం చేశారంటే, కమ్యూనిస్టు ఉద్యమ అగ్రగామి మరియు రాడికల్ డెమోక్రటిజం అడ్వకేట్ ఎంఎన్ రాయ్ 1934లో సూచించిన విధంగా ఒక రాజ్యాంగ నిర్మాణ సభను 1946లో రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేశారు. మనకి 1950 జనవరి 26న రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చింది. కానీ హౌవెవర్, వేరియస్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ have their roots in the British rule. There certain events in British rule that laid down the legal framework for the organization and the functioning of the government and administration in British India. అయితే భారత రాజ్యాంగంలోని వ్యవస్థలోని అనేక లక్షణాలకు మూలాలు అనేవి బ్రిటిష్ పాలన నుండి వచ్చాయి. బ్రిటిష్ పాలనలో జరిగిన కొన్ని సంఘటనల వలన బ్రిటిష్ ప్రభుత్వం తన పరిపాలనా విధానంలో కొన్ని నిర్దిష్టమైన పరిపాలనా సూత్రాలని, చట్టాలని చేసింది. These events have greatly influenced in our constitution and polity. ఇవన్నీ భారత రాజ్యాంగాన్ని, వ్యవస్థని ఎంతో ప్రభావితం చేశాయి. వీటిని there are explained in here in a chronological order to a major headings. Chronological order అంటే అర్థం ఏంటి అంటే, ఎప్పుడైనా జరిగిన సంఘటనలను డేట్ల వారీగా వివరించి చెప్పడాన్ని ఏమంటారు అంటే క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు. దాంట్లో మొదటిది కంపెనీ రూల్ అండ్ రెండవది క్రౌన్ రూల్. ఇప్పుడు మనం మొదటిగా కంపెనీ రూల్ని చూద్దాం. ది కంపెనీ రూల్ 1773 to 1858. ఫస్ట్ వన్, ద రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. దిస్ యాక్ట్ వాజ్ ఎ గ్రేట్ కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ యాజ్, ఈ చట్టానికి రాజ్యాంగ ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇట్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ టేకెన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ టు కంట్రోల్ ద రెగ్యులేట్ ద అఫైర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా. బి, it is recognized for the first time the political administrative functions of the company and it laid on a foundation for the central administration in India. తూర్పు ఇండియా కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధం చేసి వాటిని నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన చర్య ఇది. కంపెనీ యొక్క రాజకీయ మరియు అడ్మినిస్ట్రేటివ్ రెండు విభాగాలను, దాని యొక్క లక్షణాలను మొత్తం తీసుకొని గుర్తించిన యాక్ట్ ఇది. అదే విధంగా ఇట్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో కేంద్రీకృత పాలనకు ఇది పునాదులు వేసింది. ద ఫీచర్స్ ఆఫ్ యాక్ట్ ఆర్ ఫాలోస్. చట్టం యొక్క ముఖ్య లక్షణాలు. ఫస్ట్ వన్, ఇట్ డెసిగ్నేటెడ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ and created an executive council for 4 members assist him. The first such governor general was Lord Warren Hastings. బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పేరు పెట్టి అతనికి సాయం చేయడానికి 4 సభ్యులతో ఒక కార్యనిర్వాహక మండలి అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. లార్డ్ వారెన్ హాస్టింగ్స్ ఆయన
First Governor General of Bengal. Second one, it made the governors of Bombay and Madras presidencies subordinate to the Governor General of Bengal, unlike earlier when the three presidencies were independent of the one another. బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్లని బెంగాల్ గవర్నర్ కింద ఆధీనం చేయడం జరిగింది. ఈ చట్టం రాకముందు ఏం జరిగేది అంటే ఈ మూడు ప్రెసిడెన్సీల గవర్నర్లు ఎవరి వారికి స్వతంత్రంగా ఉండేవారు అనమాట. ఈ చట్టం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఆయనకు అసిస్ట్ చేయడానికి నియమించారు. మూడవది, ఇట్ ప్రొవైడెడ్ ద ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అట్ కల్కటా 1774 కంప్రైజింగ్ ఆఫ్ 1 చీఫ్ జస్టిస్ అండ్ 3 అదర్ జడ్జెస్. ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులతో కలిసి కలకత్తాలో సుప్రీం కోర్టుని 1774లో ఏర్పాటు చేయాలని ఈ చట్టం చెప్పింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ బ్రిటిష్ ఈ చార్టర్ ప్రకారం ఎక్కడ సుప్రీం కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది అని అడిగినప్పుడు కల్కటా 1774. ఫోర్త్ వన్, ఇట్ ప్రాహిబిటెడ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ ఎంగేజింగ్ ఇన్ ద ఎనీ ప్రైవేట్ ట్రేడ్ ఆర్ యాక్సెప్టింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ బ్రైబ్స్ ఫ్రమ్ ద నేటివ్స్. ఈ లక్షణం ఏం చెప్తుంది అంటే కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ప్రైవేట్గా వ్యాపారాన్ని చేసుకోవడం లేదా స్థానికుల నుండి బహుమానాలు కానీ లంచాలు కానీ తీసుకోవడం నిషేధించబడింది అనమాట. ఐదవది, ఇట్ స్ట్రెంథెన్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఓవర్ ద కంపెనీ బై రిక్వైరింగ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ గవర్నింగ్ ద బాడీ ఆఫ్ ద కంపెనీ టు రిపోర్ట్ ఆన్ దిస్ రెవెన్యూ, సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్ ఇన్ ఇండియా. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే కంపెనీలో గవర్నింగ్ బాడీ అనమాట. భారతదేశంలో రెవెన్యూ, సివిల్ మరియు మిలిటరీ వ్యవహారాలని నివేదిక ద్వారా భారత ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియపరచాలి. ఈ నిబంధన ద్వారా కంపెనీ పాలనపై బ్రిటిష్ ప్రభుత్వానికి నియంత్రణకి బలం చేకూరింది.